రెడీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెప్షన్, డైవర్షన్, డిస్ట్రాక్షన్ అనే ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్ల ద్వారా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఆడుతున్న బీజేపీతో కలిసి ఆడుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా గురించి, మరి ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంశం గురించి, దీంట్లో వాస్తవాలేంటి, అదేవిధంగా మరి ఫేక్ న్యూస్ ఏంటి, అలాగే ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉన్నది తెలంగాణలో. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి తనే ముఖ్యమంత్రి అయి, తనే హోంమంత్రి అయి ఆ పీఠం మీద కూర్చుంటే ప్రజల కనీస హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి, అదేవిధంగా జాతీయ భద్రతకు ఏ విధంగా ప్రమాదం పొంచి ఉన్నది. ఈరోజు మరి కొంతమంది మీడియా మిత్రులు ప్రభుత్వం ఇస్తున్న లీకులు ఏవైతే తీసుకొని రోజు కథనాలు నడిపిస్తున్నారో వాటి వల్ల జాతీయ భద్రతకు ఎలాంటి ప్రమాదం కలుగుతున్నది అన్న విషయాలను ఒక బాధ్యతాయుతమైన పార్టీగా భారత రాష్ట్ర సమితి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 25 సంవత్సరాలు ఎంతో గొప్పగా నడుస్తున్న పార్టీ, మరి మా బాధ్యతగా ఈరోజు వాస్తవాలను ప్రజల ముందర ఉంచాలని మేము అనుకున్నాం. అందుకొరకే ఈ ప్రత్యేకమైన పత్రికా సమావేశం పెట్టిన. మిత్రులారా, మొట్టమొదట బీఆర్ఎస్వి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీద పోలీసులు చేస్తున్న ఏదైతే దాడి ఉన్నదో, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మీడియా మీద దాడి చాలా విచారకరం, కానీ ప్రజల ఆగ్రహానికి ఒక్కొక్కసారి అదుపు ఉండదు. మరి ప్రజలు ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు, తెలంగాణ సమాజం ఎందుకు కోపంతో కంపించిపోతూ ఉన్నది అన్న మూలాలకు కూడా ఈరోజు అందరూ మేధావులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు అందరూ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా నిన్న మరి మహా టీవీ అనే ఒక ఛానల్ ఒక తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమ కాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఛానల్ నడిపిస్తూ మరి ఆ ఛానల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ నిన్న ఎంతో నిర్లజ్జగా, ఎంతో ఘోరంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా ఈ మహా న్యూస్ ఛానల్ ఇలాంటి థంబ్నెయిల్స్ చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా, హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు, దార్శనికుడు, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డల్లాస్ కానీ, లండన్ కానీ, చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ థంబ్నెయిల్స్ కొన్ని పెట్టిండ్రు. నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఉన్నది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు. నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా, మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి. ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో థంబ్నెయిల్స్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్ళలో వ్యక్తిగత
క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా? మరి 67 ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు? మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు. కానీ మరి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడే మీ డొల్లతనం, మీ పక్షపాతం బయటపడతా ఉన్నది. ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం, ఎన్ని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం లాభం, ఎన్ని ఈవెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు. సో పోలీసుల మొండి వైఖరిని, పోలీసుల పక్షపాత వైఖరిని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు యూనిఫామ్లో ఉన్న అధికారులు, నేను కూడా ఒకప్పుడు మీ కుటుంబంలోనే ఉన్నాను. కానీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం, డిపార్ట్మెంట్కే తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉన్నది. ఇక రెండవది, మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఇవాళ మేము ఒక్కొక్క మినిస్టర్లు అయితే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పోయి నన్ను కూడా పిలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక మనసు మమత సీరియల్ లాగా, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ లాగా, లేకపోతే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగానో, లేకపోతే ఎంతెంత దూరం లాగానో, లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ ఉన్నది, స్టార్ టీవీలో వస్తుంది, కభీ సాస్ భీ బహూతీ అని చెప్పేసి, ఆ విధమైన సీరియల్ లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం అంటే అసలు ఎవరు సంబంధం లేని వట్టోళ్ళు పచ్చోళ్ళు అందరూ కూడా మా పేర్లు లేకపోతే పోలీసుల దగ్గరికి పోయి మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి రిపోర్ట్ చేయించుకొని పోతూ ఉన్నారు. నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా పోలీస్ అధికారులకు, ఇవాళ సిట్ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనరా? ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది గాంధీ భవన్లో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల, లేకపోతే మరి ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలా? ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం ప్రజల ముందర పెట్టండి. మీకు నిజంగా ఇంత కీలకమైన ఇన్వెస్టిగేషన్ అని మీరు అనుకుంటే మీరు ప్రతి వారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఈ విధంగా ఎవిడెన్స్ వచ్చింది, ఇంతమంది బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళు ఈ విషయాలు చెప్పండి అని మీ చట్టం పర్మిట్ చేస్తే చెప్పండి. కానీ ఇవి చేయకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఒక మహా టీవీ ఛానల్కో లేకపోతే ఇంకేవో 10 యూట్యూబ్ ఛానళ్ళకో ఇంకా రకరకాల యూట్యూబ్లు చెప్పి చాలా అశ్లీలకరమైన థంబ్నెయిల్స్ పెడుతూ మౌనమే అంగీకారం, సిగ్గుంద ఆడవాళ్ళ ఫోన్ వినడానికి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, రాత్రికి రాత్రి రాకపోతే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇలాంటి థంబ్నెయిల్స్ ఇవ్వమని మరి మీరు లీక్ చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కార్యాలయం లీక్ చేస్తున్నదా, ఆయన పర్సనల్ టీం లీక్ చేస్తున్నదా? దీని మీద కదా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా ప్రజలు కోపంతో టీవీ ఛానళ్ళ మీద పోయి దాడి చేస్తే దానికి కారకులు మీరే, పోలీసులు, రేవంత్ రెడ్డి. మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కదా. ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, ట్యాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ట్యాపింగ్ చట్టం ఏం చెప్తున్నది, వాటి మీద మీరు మాట్లాడాల్సింది. అసలు ట్యాపింగ్ గురించి కవర్ చేయొద్దు,
రహితంగా రాయొద్దు అని చెప్పేసి గౌరవ తెలంగాణ హైకోర్టు అందరూ మీడియా ఛానళ్ళకు సూచన ఇచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీని విషయంలో మీడియా ట్రయల్ బై మీడియా ఈజ్ నాట్ కరెక్ట్. మీరు నేరం నిరూపణ కాకముందే మీడియా అనే పలాని వ్యక్తిని దోషి 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 అని అనడం కరెక్ట్ కాదు. అది వ్యక్తిగత హక్కుకు భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి భంగం, రైట్ టు ప్రైవసీకి భంగం అని చెప్పి కోర్టులు చాలా క్లియర్గా చెప్పినా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నే హోంమంత్రి, కొంతమంది మీడియా ఛానల్ దగ్గర పెట్టుకొని లీకుల మీద లీకులు ఇస్తున్నారు. మీకు నిజంగా ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతుందంటే మీరు పక్కా 1, 2, 3, 4 అని చెప్పి మీరు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే సిట్ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఒకవైపు కొంతమంది బాధితులంట వాళ్ళు పోయి ఏసీపీ బంజారాహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, లేకపోతే జూబ్లీహిల్స్ ఆఫీస్లో కూర్చుంటారు, సిట్ ఆఫీస్లో కూర్చుంటారు, బయట కంటిన్యూస్గా లైవ్ కామెంటరీ వస్తున్నది. అసలు ఏం చేస్తున్నారో తెలుస్తున్నదా రేవంత్ రెడ్డికి? అసలు దేశ భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఆంతరంగిక భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఇక రెండవ విషయం, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. నిజానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లో బాధితులు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆనాడు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఈసారి రాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండని కరీంనగర్ రాజరాజేశ్వరి కాలేజ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక గర్జించినప్పుడు ఆ రోజు నుంచే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఇలా మరి ట్యాపింగ్ ఆ రోజు కేసీఆర్ గారి ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరి ఫోన్లు 14 సంవత్సరాల పాటు 2014 వరకు కూడా ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉంటే అక్కడ, ఊర్లలో ఉంటే ఊర్ల నుంచి ఎత్తుకపోయినరు, అడవుల నుంచి ఉంటే అడవుల్లో ఎత్తుకపోయినరు, అదేవిధంగా క్యాంపస్లలో ఉంటే క్యాంపస్లో ఎత్తుకపోయినరు, ఘోరంగా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకొని పోయినరు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈరోజు ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఇంకొక 2-3 నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ పోయి అదే డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మా ఫోన్లు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది అని చెప్పి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి మీరు ఆ ట్యాపింగ్ గురించి మాట్లాడేది? ఇలా పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నది అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే ఈ ట్యాపింగ్ అనేది ఒక హాస్యాస్పదమైన వ్యవహారంగా మారిపోయింది. ఇక బీజేపీ నాయకులైతే వాళ్ళు మొత్తం ఒక కామెడీ సీరియల్ లాగా మాట్లాడుతున్నారు. 10వ తరగతి పేపర్ల లీకేజ్ వ్యవహారంలో అడ్డంగా టెలిఫోన్ ఆధారాలతో దొరికిపోయిన బండి సంజయ్ కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన దురదృష్టానికి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను బండి సంజయ్ వాళ్ళ బాస్ అమిత్ షా గారు ఏం చేస్తున్నారో నేను 2 నిమిషాలు చెప్తాను, అది కూడా తర్వాత. రఘునందన్ రావు గారు ఆయన కూడా ఇవాళ సిద్దిపేటలో ఘోరంగా
పేద రైతుల భూములు కబ్జా చేసిన అదేవిధంగా వెల్మల కొండకల్ శంకర్పల్లి మండలంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో ప్రజల పక్షం వహించకుండా మరి కాంప్రమైజ్ అయ్యి లోకల్ ఎన్నో గూడు పుటానేల వ్యవహారాలు నడిపిస్తున్న రఘునందన్ రావు కూడా ఇవాళ మరి ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అందరిని పిలుస్తున్నారు, నన్నెందుకు పిలిస్తలేదని చెప్పి ఆయన కూడా మరి పేరు చెప్పి పిలిపించుకొని పోయి ఆయన కూడా నన్ను కూడా మరి ఎగ్జామిన్ చేయండి, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతున్నది? మీకు అసలు దేశ అంతరంగిక భద్రత గురించి ఏమైనా ఐడియా ఉన్నదా? ఏమైనా అవగాహన ఉన్నదా? ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో నేను ఇలా పోలీస్ అధికారులను కూడా నేను డైరెక్ట్ ఓపెన్గా అడుగుతున్నా. మీకు ఒక కొలీగ్గా, ఒక ఫార్మర్, మరి మీ కుటుంబంలో బతికిన వ్యక్తిగా 26 సంవత్సరాలు మీతో పాటు ఉండే వ్యక్తిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఊకే ప్రభాకర్ రావు అంటారు. ఈయననే ప్రభాకర్ రావు, మీరు చూడండి, ఈయననే ఆర్ ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు. ఈయన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చేసి బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేసి అదేవిధంగా మరి ఇంకా రకరకాల చిన్న ఉద్యోగాలు చేసి 1991లో డిఎస్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు ఈయన సర్వీసులో 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు. అదేవిధంగా ఈ ప్రభాకర్ రావు ఏ ఆఫీసర్ల దగ్గర అయితే పనిచేసిండో ఈ ఆఫీసర్లందరూ కూడా ఇలా చాలా కీలకమైన పొజిషన్లలో ఉన్నారు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా సున్నితమైన డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చాలామంది కూడా మంచిగా పనిచేసే కానిస్టేబుళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఆఫీసర్లు కానిస్టేబుళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఆఫీసర్ల పేర్లు తీయకుండా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక మాజీ పోలీస్ అధికారిగా. నేను ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆయనకు ఎలాగో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు కాబట్టి ఆయనకి విచక్షణ జ్ఞానం లేదు. ఆయన ఒక అజ్ఞానిలాగా వ్యవహరిస్తున్నాడు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. అతని కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎట్లైనా చేసి ఇలా కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను ఎవరినో ఒకరిని జైలుకు పంపించాలనే ప్రతీకారంతో నేను రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి ఈ దేశ భద్రత గురించి, అంతరంగిక భద్రత గురించి ఉండే విచక్షణ ఉండే అవకాశం లేదు. కానీ ఐపీఎస్ అధికారులుగా, డీజీపీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ఐఏఎస్ అధికారులుగా, చీఫ్ సెక్రటరీలుగా మీ అందరికన్నా ఈ విచక్షణ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభాకర్ రావు మీ అందరి దగ్గర పనిచేసిండు. ఇదే ప్రభాకర్ రావు ఆయన మెడల్స్ చూడండి. పోలీసు ఉన్నత పథకం చంద్రబాబు నాయుడు ఇస్తాడు నాకు, అత్యుత్తమ సేవా పథకం. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఈ ప్రభాకర్ రావు గారికి ప్రణబ్ ముఖర్జీ ఇస్తాడు, ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, అంటే ఈ దేశంలో పోలీసులకు అత్యుత్తమ గొప్ప సాహసాలు ప్రదర్శించిన అతి కొద్ది మంది పోలీస్ అధికారులకు ఇచ్చిన మెడల్ ఆయనకు గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇదే ప్రభాకర్ రావుకు ఇంకా మీరు బీజేపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కళ్ళు తెరుచుకొని చూడు నాయన, మీ అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అని చెప్పేసి మెడల్ ఇచ్చిండు. అంటే అమిత్ షా తప్ప లేకపోతే నువ్వు తప్ప? సంజయ్ మీరే చెప్పాలి. అమిత్ షా ఏం చెప్పిండు? మై భారత్ కే గృహ మంత్రి అమిत शाह आसूचना के क्षेत्र में आपके कष्ट कार्य निभाने निष्ठादन एवं साहसिक सेवा के साथ मान्यता देते हुए आपको असाधारण असूचना కుశలత పదక్ ప్రదాన్ కర్తా హూ అని చెప్పి 2019లో బాజాప్తా అమిత్ షా గారే ఆయనకు ఈ ప్రభాకర్ రావుకి ఇచ్చిండు. ఆర్ ప్రభాకర్ రావుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిండు 2019లో. ఇప్పుడు ఇదే బీజేపీ బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్తో మిలాఖత్ అయి
వాళ్ళేసే ఎంగిలి మెదలకు ఆశపడి బొక్కలకు ఆశపడి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రెండవది, నేను ఒక ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా, నేను ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాను ఒక క్షణం. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్, నేను డీపర్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే దేశ భద్రత గురించి నాకు కూడా కన్సర్న్ ఉంది కాబట్టి. టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగా ఒక నెంబర్ను టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలంటే, ఒక CDR తీసుకోవాలన్నా ట్యాప్ చేయాలన్నా ఈ ప్రభాకర్ రావు ఒక్కంతో కాదు. చట్ట ప్రకారం ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ DGP ఇంటెలిజెన్స్. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక DIG ఆర్ IG మాత్రమే. ఇది పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది SPలకు DIGలకు కూడా తెలియదు, తెలుసుకోవాలని ఎవరు అనుకోరు, నీడ్ టు నో బేసిస్ మీదనే పనిచేస్తారు. మేము కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు మేము ఎవరిని కలవాలనో వాళ్ళనే కలుస్తాం, మేము అందరినీ కలవం, మేము కొన్ని ఏరియాలకు పోము, మేము ఎక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో కూడా ఎవ్వరు అడగరు, చెప్పరు, అడగకూడదు కూడా. కానీ ఇలా రేవంత్ రెడ్డి అజ్ఞానంతో, ప్రతీకార వాంఛతోని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా మహా టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలకు కూడా చెప్తున్నా నేను, ఇలా మీరు చేయబట్టి మీ సిట్టులు మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల, మీరు లీకులు ఇవ్వడం వల్ల ఇలా దేశంలో ఇవన్నీ కూడా రెగ్యులర్గా లైవ్ టెలికాస్టు, అదేవిధంగా మరి మీరు రిమాండ్ సీడీలు ఓపెన్ చేయడం వల్ల, ఈ విధమైన కార్యక్రమాల వల్ల పక్కన పాకిస్తాన్ కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది, చైనాకు కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో తెలుస్తుంది, లేకపోతే పక్కన నేపాల్కి తెలుస్తుంది, శ్రీలంక తెలుస్తుంది, బంగ్లాదేశ్ తెలుస్తుంది. ఇంకా ఏమున్నది ఇలా సీక్రెట్? దేశ ప్రజల భద్రత ఏం గాను? పహల్గాం లాంటి దాడులు ఎందుకు జరగవు ఇట్లా చేసుకుంటూ పోతే? మీరు ఒక ఆఫీసరు నిజంగా తప్పు చేసి ఉంటే మీరు శిక్షించండి. మీరు ఆఫీసర్ నిజంగా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించండి, మీరు జైలుకు పంపించండి, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. అంతే తప్ప రోజు లీకులు చేసి ఇలాంటి ఆఫీసర్లు ఈయన ఒక్కడేనా అండి రెస్పాన్సిబుల్? ఈయన కేవలం ఈయన కింద అధికారులు, ఈయనకు రిపోర్ట్ చేసిన అధికారులు ఏమైనా నెంబర్లు ఇస్తే ఆయన పైన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ DG ఇంటెలిజెన్స్కి ఇస్తాడు. అడిషనల్ DG ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఇస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ 3 రోజుల లోపల పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఎయిర్టెల్ కానీ, జియో కానీ, టాటా మొబైల్ కానీ, లేకపోతే వోడాఫోన్ కానీ ఎవరైనా కూడా వాటిని ఇంటర్సెప్షన్కు పెడతారు, అంతవరకు పెట్టరు. ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవ్ చేయకపోతే 7 రోజుల లోపల ఆ నెంబర్ను బయటికి తీసేస్తారు. ఇది రూల్. మరి ఇవాళ ఎందుకు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం లేదు? ఇప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఇవాళ DGPగా ఉన్నారు, ఆనాటి అడిషనల్ DG ఇంటెలిజెన్స్ ఇవాళ మరి అడిషనల్ DG చీఫ్ ఆఫ్ ఒక పోలీస్ ఆర్గనైజేషన్ హోదాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు పోలీసు వాళ్ళు? పాపం ఈ ప్రభాకర్ రావు ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారు? ఈ ప్రభాకర్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం, ఈయన అసలే క్యాన్సర్ పేషెంట్, ఈయన పాపం, ఆ కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరినీ నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పు, నీకు వాళ్ళు చెప్పినని చెప్పు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఇస్తావా అయ్యావా, లేకపోతే నిన్ను కూడా జైలుకు పంపిస్తాం అని చెప్పి మరి ఇలా ఇచ్చేస్తూ ఉన్నారు. అందుకొరకే మేమందరం కూడా మరి
నన్ను మర్చిపోతే గుర్తు చెప్పచ్చా? దయచేసి ప్రజలు క్షమించాలి, మధ్యలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మరి దీని వెనక ఏమైనా కుట్రుందో లేదో నాకు తెలియదు, కానీ మరింత కీలకమైన సబ్జెక్ట్లో మరి ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది, అందుకొరకే విద్యుత్ సరఫరా ఆపేసినట్టుంది. ఎనీవే మరి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసింది. అయితే విషయానికి వస్తే మరి ఇలాంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతన్ని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరి ఒక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. కానీ అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయకండి. పోలీస్ అధికారులు మీరు కూడా మీడియాకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అఫీషియల్గా రిలీజ్ చేయండి. ఒక ప్రెస్ నోట్ పెట్టండి, రెగ్యులర్గా ప్రెస్ నోట్ ఇవ్వండి ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది కాదనుకుంటే. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరో ఆయన నాకు తెలీదు, కాలోజీ టీవీలో ఈ ప్రభాకరన్ ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్, వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీది నాకు అర్థం కాదు. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిండ్రా మీకు? కాళోజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీడియా నేర్పించింది మీకు? ఇలా రేవంత్ రెడ్డి ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. వ్యాఖ్యలు ఖండించింది. మరి అలా ఒక రిటైర్డ్ ఆఫీసర్ను మీడియా ఛానల్ ఈడియట్ అంటుంటే ఇదే ముఖ్యమంత్రి కాసిం రజార్ అని చెప్పి మీడియా మీద మాట్లాడుతుంటే ఇక్కడ మీద ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ మీ దగ్గర పనిచేయలేదు ప్రభాకర్ రావు, ఈయన ఏమన్నా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ఎందుకు మీరు మాట్లాడతలేరు? గౌరవ ముఖ్యమంత్రి మీరు చెప్పండి. ఇప్పుడున్న డీజీపీ కానీ
ఇప్పుడున్న అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న సీనియర్ అధికారులు కానీ మీ అందరి దగ్గర పనిచేసిండు ప్రభాకర్ రావు, ఎందుకు చెప్పడం లేదు? అంటే మీకు పదవులే ముఖ్యమా? ఇవాళ అందులో ట్యాపింగ్ సోకాల్డ్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న ఆఫీసర్లందరి దగ్గర పనిచేసారు కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి పోయి చెప్పడం లేదు? అసలు ఒక ఎస్పీ స్థాయికి ఒక డిఐజీ స్థాయికి కూడా ఎంట్రీ లేని భవనాల గురించి, సున్నితమైన వ్యవస్థ గురించి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి ఇవాళ సుల్తాన్ బజార్లో దస్తీలు అమ్ముకునేటోళ్ళు, గుడిమల్కాపూర్లో వంకాయలు అమ్ముకునేటోళ్ళు, మెదిపట్నంలో బుడంకాయలు అమ్ముకుంటోళ్ళు, మోండా మార్కెట్లో కొత్తిమీర అమ్ముకుంటోళ్ళు కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా నేను ఆ విభాగాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రభాకర్ రావు ఈజ్ ఓన్లీ వన్ ఆఫీసర్. కాంపిటెంట్ అథారిటీ ఎవరు? చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ. మరి వీళ్ళందరూ కదా రివ్యూ కమిటీలో. మరి వీళ్ళందరూ ఏం చేసిండ్రు? ఓకే, ఈయన తప్పు చేసిండా అనుకుందాం, వీళ్ళందరూ ఏం చేసిండ్రు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం గురించి అసలు బయట డిస్కస్ చేయడమే కరెక్ట్ కాదు. మీరు ఏమన్నా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు వన్ ఫోన్ ట్యాప్ చేయమని అడిగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగనే ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా సార్ నేను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలో ఉంటాడు, రేపు ప్రతిపక్షంలో ఉంటాడు. రేపు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ముఖ్యమంత్రులు ఎవరున్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, శత్రు దేశాల కుట్రల నుండి ఈ దేశాన్ని రక్షించడం కోసం, పహల్గాం లాంటి దాడులను ఆపడం కోసం ప్రతి దేశం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంది. ఎవరిని చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఆ దేశ అధికారులు నిర్ణయిస్తారు. ఆ రాజ్యాంగబద్ధంగా సృష్టించబడ్డ సంస్థలు నిర్ణయిస్తాయి. వాళ్ళు అక్రమాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఇన్ని కమిటీలు పెట్టినరు, నోడల్ ఏజెన్సీని పెట్టినరు, కాంపిటెంట్ అథారిటీని పెట్టినరు, రివ్యూ కమిటీని పెట్టినరు. మీరందరూ కూడా భాగస్తులే. ఇవాళ ఒక్క ప్రభాకర్ రావు ఎట్లా భాగస్తులే తెలియలా? దయచేసి నేను ఇప్పటికి కూడా చెప్తున్న పోలీస్ అధికారులకు, మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే చేయుర్రి, అంతే తప్ప ఈ కుళ్ళు రాజకీయాలకు, ఈ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు మీరు దయచేసి పావులు కాకండి, వ్యవస్థలను నాశనం చేయకండి. ఈ వ్యక్తిగత దూషణలు ఏవైతే రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ ఉన్నాడో, ఈ లీకులు చేసి అవి చేసి ఇవి చేసి, వాటిని దయచేసి ఆపాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీదనే ఉన్నది. వ్యవస్థను కాపాడండి. మేము అంతకుమించి ఏం రిక్వెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని, ఏం పేరు నా పేరు, భువనేశ్వరి గారు, వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి, అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లుబట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ, ఇంకా చివరిగా ఇది చెప్పి ముగిస్తాను నేను, కాంగ్రెస్ పార్టీ
ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నది. ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారన్న భయం కాంగ్రెస్కు పట్టుకున్నది. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న నాటకాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడం వల్ల తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు బయటపడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తున్నందుకు తేలుగుట్టిన దొంగల్లాగా గజగజ వణికిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి భయపడుతున్నది. గురుకులాల్లో ఇప్పటివరకు 90 మంది పిల్లలు చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి చనిపోయాడు. షేక్పేట, హైదరాబాద్ నగరం నడిబొడ్డున షేక్పేటలో ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్న స్వప్న అనే అమ్మాయి గురుకులాల్లో చనిపోయింది. 90 మంది పిల్లలు చనిపోయారు. 2 రోజుల్లో 2 పిల్లలు చచ్చిపోయారు. విద్యాశాఖ తన దగ్గరే ఉన్నది. సంక్షేమ శాఖలు మొన్న ఎవరినో మినిస్టర్ని ఇచ్చిండ్రు. దాని గురించి అసలు సమస్యల గురించి మాట్లాడతలేరు. రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, మహిళలకు రావాల్సిన హక్కుల గురించి, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి, అదేవిధంగా ఎన్నో కుంభకోణాల గురించి ఈరోజు తెలంగాణ సమాజం చర్చించాల్సింది వాటి మీద. వాటన్నిటి నుంచి దృష్టి మరించండి. మరి ముఖ్యంగా కామారెడ్డిలో సిద్ధరామయ్యను తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్న ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ మీద నిలబడలేక పిరికిపదగా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నది. మరి ఇగో ఇక్కడే బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలి మీరు. వీటన్నిటి మీద తెలంగాణలో చర్చ జరగాలి. వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా ఎక్కడ గల్లబట్టి నిలదీస్తారో అని చెప్పి భయపడి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మనసు మమత సీరియల్ లాగా, అదేవిధంగా ఎంతెంత దూరం, కార్తీక దీపం, డాక్టర్ బాబు లాంటి సీరియల్ లాగా ఈ విధంగా ఒక సీరియల్, టెలిఫోన్ ట్యాపింగ్ సీరియల్ పెట్టింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచిది కాదు. ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం. ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత ఏవైతే సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడో, గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారంటీ, ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్. 2 ప్రెసిడెంట్ల నుండి, కేంద్ర హోంమంత్రి నుంచి, మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్స్ తీసుకున్న ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఆఫీసర్ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఆనాడు పంజాబ్లో కేపీఎస్ గిల్ నాయకత్వంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతను తగ్గించి వాళ్ళను రకాల కేసుల్లో ఇరికించినందువల్ల వాళ్ళు రైలు పట్టాల మీదకి పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి. రాజకీయాలు వేరే, దేశ అంతరంగిక భద్రత వేరే. ఈరోజు పహల్గాంలో 29 మంది అమాయకులు చనిపోయినారు. రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి రాకూడదని రాత్రింబవళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి వందలాది మంది, వేలాది మంది అధికారులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, రకరకాల సరిహద్దుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళను చంపేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ శవాలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత ఘోరమైన త్యాగానికి సిద్ధమై పనిచేస్తారు అధికారులు. వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించండి. మీ థంబ్నెయిల్స్ గురించి కాదు, మీ వ్యూస్ గురించి కాదు, మీ లైక్ల గురించి కాదు, మీ రేటింగ్స్ గురించి కాదు, మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ గురించి కాదు. దేశ భద్రత గురించి ఆలోచించండి. ఇవి ఇవ్వాలంటే రేపోతాయి, కానీ దేశ భద్రత, ఆంతరంగిక భద్రత చాలా ఇంపార్టెంట్. నేను అందుకొరకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ ఆఫీసుల పేర్లు తీసుకోవడం లేదు. వాళ్ళ వ్యక్తిగత భద్రత ముప్పు అవుతుంది. మీ భద్రత ఎంత ముఖ్యమో ప్రభాకర్ రావు భద్రత కూడా అంతే ముఖ్యం. ఆయన కుటుంబం కోసం చేసుకోలేదు, దేశం కోసమే చేసిన. అందుకొరకే ఎంతోమంది ప్రెసిడెంట్లు ఆయనకి ఇన్ని మెడల్స్ ఇచ్చిండ్రండి. సో అందుకొరకే నేను ఈ రాజకీయాలకు అతీతంగా ఇది జరగాలి. అదేవిధంగా మరి మహా టీవీ ఏదైతే మహా టీవీ లాంటి సెటిలైట్ ఛానల్స్, అదేవిధంగా మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అడ్డం దిడ్డంగా మరి రిపోర్టింగ్ ఇస్తున్నారు. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్వి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ మీద ఏ విధంగా అయితే మీరు కేసులు పెట్టిండ్రో, మహా టీవీ మీద కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తప్పకుండా కేసు పెట్టాలి, సోమోటోనే పెట్టాలి. నిన్న మా వాళ్ళు పోయి మరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ముందర తీసుకోలే, మళ్ళీ మేము చట్టం తీసుకొచ్చి, రాజ్యాంగం తీసుకొచ్చి, ఆర్టికల్ 21 చూపిస్తే అప్పుడు అయిష్టంగా తీసుకున్నారు. ఎందుకయ్యా పోలీసులు?
రేవంత్ రెడ్డి అంటే అంత భయం ఎందుకు? కమిషనర్ గారు ఎందుకు మీకు అంత భయం రేవంత్ రెడ్డి అంటే? చట్టం కదా మనం రూల్ చేసేది, రాజ్యాంగం కదా మనం రూల్ చేసేది. మనం నేషనల్ పోలీస్ అకాడమీలో అదే కదా నేర్చుకున్నది పెరేడ్ గ్రౌండ్లో. ఇలా ఎందుకు ఒక ముఖ్యమంత్రి నేర చరిత్ర 89 కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా వీడియో కెమెరాల ముందు దొరికిన ఒక వ్యక్తి ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి కాగానే మీరు ఆయన ఏం చెప్తే చేస్తారా? మీరు కదా కాపాడాల్సింది రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని. ఒక ఆఫీసర్ ఇంటిగ్రిటీని కాపాడాల్సింది మీరే కదా, ఆయన లైఫ్ను కాపాడాల్సింది మీరే కదా. మహేందర్ రెడ్డికి ఒక న్యాయం, ప్రభాకర్ రావుకి ఒక న్యాయం ఉండదు కదా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? వీటి గురించి కదా మాట్లాడాల్సింది. సో మరి వీటన్నిటి గురించి కూడా మరి మళ్ళొకసారి ఆలోచించాలని, మరి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మీరు ట్యాపింగ్ అంటారు, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మీరు కొండ దంపతులు ఎవరైతే వాళ్ళు కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మరి వాటి గురించి కూడా మాట్లాడండి కదా. సో అందుకొరకు ఈ సున్నితమైన అంశం గురించి మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ ట్యాపింగ్ల వ్యవస్థ అవసరం లేదు. ప్రజల వాళ్ళ నిర్ణయాన్నే గౌరవిస్తుంది. ప్రజల గుండె చప్పుడుగా మారిన, ప్రజల గొంతుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.